తెలివి తక్కువ కోడళ్ళు. అది ద్రాక్షాపురం అనే గ్రామం. ద్రాక్షాపురం అనే గ్రామంలో సీత ఇంకా రాధ ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవారు. ఇద్దరు తోడికోడళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళ అతి తెలివితేటల్ని ఎప్పుడూ ఉపయోగించి వాళ్ళ అత్తని ఎప్పుడూ సతమతం చేస్తూ ఉంటారు ఆ ఇరువురు తోడికోడళ్ళు. ఒకరోజు ఆ ఇరువురు తోడికోడళ్ళు ఒకరేమో నీళ్ళ పంపు కొడుతూ నీళ్లు పడుతుంటారు. ఇంకొకరు అరటికాయలను కోసి దానితో ఒక కొత్త రకం స్వీట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా చేసి వాళ్ళ అత్తగారిని చాలా ఇంప్రెస్ చేసి మెప్పించుకోవాలి అని అనుకుంటుంటారు. అలా ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఒక కోడలేమో అరటికాయలు తెంపుతుంది, ఇంకొక కోడలు నీళ్ళు కొడుతూ ఉంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో మాటగా ఇలా అంటుంది చిన్న కోడలు, అక్క ఈ అరటికాయ స్వీట్ చేద్దామని నేను అనుకుంటున్నాను కదా, ఇందులో ఏం వేస్తే బాగుంటుందంటావు? కాదు, ఎందుకంటే అత్తయ్య గారికి ఏమి ఇష్టమో చెప్పు, నేను అదే వేసి చాలా రుచిగా వండుతాను. అప్పుడు అత్తయ్య గారు మనల్ని చాలా మెచ్చుకొని మనల్ని తింగర్ కోడళ్ళు అని ఊరంతా అంటున్నారు కదా, ఆ మాట తప్పని నువ్వు నేను కలిసి నిరూపిద్దాము అని చెప్పి ఇద్దరు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరి మాటల్ని దూరం నుంచి వాళ్ళ అత్తయ్య గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య దూరం నుంచి గమనిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మాటలు వింటూ ఉండరు. ఆవిడేదో పనిలో ఉండి అటుపక్క వెళ్ళిపోతారు. ఈ ఇరువురు కోడళ్ళు ఇక్కడ ఉన్న అరటికాయలు బాలేవని చెప్పి నది ఒడ్డు దగ్గర ఉన్న అరటికాయలు అయితే ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అరటికాయలు కోద్దామని అనుకుంటారు. ఇంకొక కోడలేమో ఏం చేస్తుందంటే కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అలా తను కాఫీ తాగుతూ ఇలా సలహా ఇస్తుంది, అక్క నువ్వు అరటికాయతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నావు, బాగుంటుంది. అరటికాయతో స్వీట్ ఎందుకు, అరటికాయ బజ్జీలు వేయచ్చు కదా, కనీసం అవైనా అత్తయ్య గారికి నచ్చుతాయేమో అని అంటే అత్తయ్య గారు బజ్జీలు శనగపిండితో చేసినవేవి తినరు, దానివల్ల నేను అరటికాయ బజ్జీలు వేయలేను. ఇప్పుడు నేను చేసేది చాలా బాగుంటుంది, మొన్ననే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కొత్త రెసిపీ. ఈ రెసిపీ తిన్నారంటే ఖచ్చితంగా మనల్ని మెచ్చుకోవాల్సిందే, పైగా ఊరంతా నీకు తింగర్ కోడలు దొరికారని చెప్పి అందరూ అంటున్నారు కదా, దానివల్ల అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. నేను మొన్న ఆ ఎదురింటి సుమతి ఉంది చూసావా, నీకు ఇద్దరు తింగర్ కోడలు దొరికారని అత్తయ్య గారితో అనేసి వెళ్ళింది. అవునా? మరి మన ఇద్దరిని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఊర్లో. మనము ఇలా ఉంటే సరిపోదు, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని చాలా బాగా ఇంప్రెస్ చేయాలి, అప్పుడు ఆవిడే మనల్ని చాలా ఇష్టపడతారు. లేదు లేదు నా కోడలు చాలా మంచివారు అని. అందుకే ఇవాళ అరటికాయతో నేను స్వీట్ చేసి ఆ పక్కింటి వాళ్ళకు కూడా కొంచెం ఇద్దాం, నా కోడలు చాలా తెలివైంది కాబట్టి అరటికాయతో కూడా స్వీట్ చేసిందని అత్తయ్య గారే సంతోషిస్తారు అని చెప్పి అత్తయ్య గారితో మనం మెప్పు పొందాలి అని ఇరువురు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇరువురు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంతలోపు వాళ్ళ దగ్గరికి వాళ్ళ అత్తయ్య వస్తారు. ఏంటే నా కోడళ్ళారా, ఇద్దరు కలిసి కూర్చొని బాతాకానీ పెట్టారు, ఏం చేద్దామని ఈ బాతాకానీ, దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు కోడలు ఇలా అంటుంది, అత్తయ్య మేము మీకోసము అరటికాయతో స్వీట్ చేద్దామని నిర్ణయించుకున్నాము. అరటికాయతో స్వీట్ చేస్తారా? అవును అత్తయ్య, నేను నిన్ననే యూట్యూబ్లో చూసాను, కొత్త రెసిపీ అంట, అరటికాయతో స్వీట్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అరటికాయతో స్వీట్ చేసి నన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మీకు తింగర్ కోడలు దొరికారని అంటున్నారు కదా, ఆ మాట కూడా ఇప్పుడు పోగొట్టాలి అని అనుకుంటున్నాము. ఓహో, ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో మీ ఇద్దరి తెలివైన పనుల్లో కొంచెం చెప్తారా అని వాళ్ళ అత్తయ్య గారు అడుగుతారు. అప్పుడు ఇద్దరు కోడల్లో అత్తయ్య ఈ ఆలోచన ముందు నాకే వచ్చింది, అదిగో రాధతో కూడా నేను అదే చెప్తున్నాను, ఈ ఆలోచన నాదే, అత్తయ్య గారు అడిగితే మొత్తం క్రెడిట్ నాకే ఇవ్వాలి అని. అవునా, క్రెడిట్ మొత్తం నీకే కావాలా? మరి నాదే కదా అత్తయ్య ఈ ఆలోచన అని చెప్పి అంటుంది. అలా వాళ్ళ అత్తయ్య తల పట్టుకొని, దేవుడా అసలు మిమ్మల్ని ఎవరు చేయమన్నారే ఇవన్నీ, అరటికాయతో స్వీట్ చేస్తారంట, ఇందుకు కాదు మన ఊరోళ్ళందరూ మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళు అని అనేది, ఇలా చేస్తే ఊరోళ్ళు ఏంటి ఇంకా అందరూ కూడా అంటారు, ఈ పనులు చేయడం మానేసి బుద్ధిగా కూర్చోండి, మీరు ఏమీ చేయకండి, నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదే, మీరు బుద్ధిగా ఓ చోట కూర్చోండి చాలు, అంతకు మించి మీరు ఇద్దరూ నాకు చేసేది ఏమీ లేదు, అక్క చెల్లెళ్ళు కదా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు, తోడికోడల గొడవ లేకుండా అని అనుకున్నాను. కానీ మీరు చూస్తే అరటికాయతో స్వీట్ అంటారు, ఏదేదో చేస్తారు, అందరి దగ్గర పరువు పోగొడతారు, కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరికైనా తెలివి వాడండి
అని చెప్పి అత్తయ్య గారు కోడలు అంటారు. అప్పుడు కోడలు, అయ్యో మేము తెలివి వాడుతూనే ఉన్నాం అత్తయ్య, మేమేం చేసినా నచ్చదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.